వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. పార్వతీదేవి పుట్టిన కొద్ది రోజులకి కొంతకాలం తర్వాత ఒకనాడు నారద మహర్షి హిమవంతుని గృహానికి వేంచేశాడు. హిమవంతుడు పర్వత రూపంలోనూ పురుష రూపంలోనూ కూడా ఉంటాడు అని ఇతఃపూర్వం మనం చెప్పుకున్నాం కనుక కొత్తగా చెప్పుకోకర్లా. స్థావరము జంగమము అని రెండు రూపాలు ఉంటాయి, పర్వతాలకి నదులకు వృక్షములకు. మళ్ళీ అన్ని పర్వతాలకు కాదు, కొన్ని పర్వతములకు. అటువంటి వాళ్ళని దేవతలు అంటారు. హిమవంతుడు, మేరు పర్వతము, వింధ్య పర్వతము, వెంకటాచలము, శ్రీశైలము, అహోబలము, గారుడ పర్వతము, ఇటువంటి పర్వతాలకి ఇటు పర్వతాకారము ఉంటుంది, బండరాళ్లతో కొండగా చెట్లతో నిండినటువంటి ఆకారము ఉంటుంది. అలా కాకుండా ఒక మహారాజ రూపం ధరించే శక్తి ఉంటుంది. బండలతో ఉన్న రూపాన్ని స్థావరము అంటాం. మహారాజ రూపంలో అటు ఇటు విహరించే రూపమును జంగమము అంటాం. ఈ స్థావర జంగమ రూపాలు రెండూ కలిగిన వాడాయన. అలాగే వృక్షదేవతలు కూడా కొన్ని ఉంటాయి. ఇటు స్త్రీ రూపంలో వృక్షదేవతలు తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ చెట్టు కింద వచ్చిన వాళ్ళకు ఉపకారం చేయగలుగుతాయి, ఉత్తప్పుడు మహావృక్షాల్లో ఉంటాయి. ఆ చెట్టు చచ్చిపోతే అప్పుడు ఈ వృక్షదేవతలు వెళ్ళి అమ్మవారిలో కలిసిపోతాయి. అందుకే చెట్టుని కొన్ని చోట్ల కొట్టేసినప్పుడు అందులో ఉన్న దేవత కూడా అదృశ్యం అయిపోతుంది. మీకు గొడ్డళ్ళ కథ విన్నారే, ఓ చెట్టు మీద ఒక